హలో అండి, అందరికి నమస్కారం. ఈ వీడియో వచ్చేసి ఎవరెవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. వీడియో ఉండే వరకు చూడండి. మనం ఈ వీడియోలో పోస్టల్ సర్వీస్ బోర్డ్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఎవరైనా తెలుసుకుందాం. మెంబర్స్కి ఒకటి చిన్న స్టోరీ లాగా వెళ్ళాను. చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది, ఈజీగా గుర్తుంచుకుంటారు. సో మనం ఇంకా వెళ్దాం. ఫస్ట్ మన పోస్టల్ సర్వీస్ బోర్డుకి చైర్మన్ అయిన ఉంటారు ఫస్ట్ మెయిన్గా. సో చైర్మన్ ఎవరు ప్రజెంట్ మనకు అంటే వందిత కౌల్ గారు. ఈమె సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా. సో ఈ వందిత కౌల్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుందామంటే, చైర్మన్ అంటే మనకి ఎవరు హెడ్, ఇంకా కంప్లీట్గా మన ఇంట్లో తాత, మన ఇంటికి హెడ్ ఎవరు ఉంటారు, తాత ఉంటారు. ఆ విధంగా ఇక్కడ చైర్మన్ హెడ్ కాబట్టి తాతని మనం వంది తాత అని అడుగుతాం. సో వంద ప్లస్ ఈ ప్లస్ తాత, ఈ మూడు కలిపితే వంది తాత అవుతుంది. మనం ఈ తాని తీసేసామనుకోని వందిత కౌల్ అనేది ఆటోమేటిక్గా ఇవి చివరిలో కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో మన ప్రజెంట్ చైర్మన్ అండ్ సెక్రటరీ ఆఫ్ డిఓపి ఎవరు అంటే వందిత కౌల్ గారు. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి సెకండ్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. సో డైరెక్టర్ జనరల్, ఈ డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి జితేంద్ర గుప్తా. ఈయనని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలనుకుంటే ఈ జి ఈ విధంగా జి, సోకి జీకి జి గుప్తా. ఈ డీకి జే ఎలా కలుపుతారంటే మనకి తెలుసు, మనకి ఫార్మల్ ఆయన ఉన్నారు కదా మనకి జేడి లక్ష్మీనారాయణ గారు. సో ఆయన జేడి, సో జేడి అయింది కదా. సో ఇక్కడ జితేంద్ర, జేతో జితేంద్ర పెట్టేసినాం, జితేంద్ర గుప్తా అయిపోయింది. సో ఈ విధంగా మనకి చైర్మన్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మన అసలు అయిన స్టోరీలకి వచ్చేద్దాం. ఏంటి అంటే 7 మెంబర్స్. ఓకే, మనం 7 మెంబర్స్ ఇందాక అనుకున్నాం కదా చిన్న స్టోరీ అని. స్టోరీ అంటే స్టోరీ ఏం కాదు, మనం గుర్తుంచుకోవడానికి ఒక మెథడాలజీ అనమాట. మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదైనా సంస్థ స్థాపించాలంటే మనకి ముందుగా మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే మనీ. సో ఫైనాన్స్ ఉన్నాయి. తర్వాత ఏం చేస్తావు, మనం దానికి సంబంధించిన బిల్డింగ్స్ కానీ, డబ్బులతో సంస్థకి బిల్డింగ్స్ కానీ, లోపల పనిచేయడానికి టెక్నాలజీ కానీ, సో వీటిని కూడా అరేంజ్ చేసుకుంటాం. సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, బిల్డింగ్స్ అవన్నీ కట్టేస్తున్నాము. సో దాని తర్వాత ఏంటి అంటే మనం ఎంప్లాయీస్ కావాలి. సో ఎంప్లాయీస్ని ఎవరు తీసుకుంటారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ టీమ్ అనేది తీసుకుంటుంది. సో ఎంప్లాయీస్ కూడా వచ్చేసారు. తర్వాత ఏం చేయాలంటే ఆ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వర్క్ చేయాలి, ఆపరేషన్స్ చేయాలి. సో ఆపరేషన్స్ చేశారు. సో వర్క్ చేసిన తర్వాత కస్టమర్ సాటిస్ఫై అయ్యలేడా, మన ఎప్పుడైనా ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన తర్వాత కస్టమర్ సాటిస్ఫై అయ్యలేడా అనేది తెలుసుకోవాలి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి మనం తెలుసుకోవాలి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయిపోయింది. సో కస్టమర్ సాటిస్ఫై కాకపోతే కొందరు కారు కాబట్టి ఆ కాని వాళ్ళ కోసం మనం ఎంప్లాయీస్తో పర్సనల్గా డిస్కషన్ అనేది చేయాలి. సో పర్సనల్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. సో అంతా అయిపోయింది, పర్సనల్ డిస్కషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. లాస్ట్లో మనం ఏంటంటే మన ఆర్గనైజేషన్ గురించి, ఇక్కడ జరుగుతున్న ప్రతి దాని గురించి కూడా బయటికి అనేది మనము ఫిలేట్లీ మీడియా అండ్ కమ్యూనికేషన్ ద్వారా బయటికి అనేది మనము అందరికీ తెలియజేటట్టు చేస్తాం. సో ఇప్పుడు ఇది స్టోరీ. సో ఈ విధంగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఫైనాన్స్, తర్వాత బిల్డింగ్ కట్టుకొని జనాలను రిక్రూట్ చేసుకొని ఎంప్లాయీస్ని, తర్వాత వాళ్ళతో వర్క్ చేయించి కస్టమర్ సాటిస్ఫై అయ్యేది తెలుసుకొని, కస్టమర్ సాటిస్ఫై కాకపోతే పర్సనల్గా మనం ఎంప్లాయీస్తో మాట్లాడి ఫైనల్గా అంతా కంప్లీట్ అయిన తర్వాత మీడియా అండ్ కమ్యూనికేషన్ తర్వాత మనం బయటికి అనేది రిలీజ్ చేస్తాం ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఇవి ఎవరు ఉన్నారంటే ఫైనాన్స్ అంటే ఏంటి, డబ్బు. సో డబ్బు అంటే మనకి మనీ. సో మనీషా
సిన్హా. సో ఫైనాన్స్ అంటే డబ్బు అంటే మనీ అంటే మనీష్ సిన్హా. ఒకరు ప్లేయర్. ఎస్టేట్స్ ఎప్పుడైనా నువ్వు ఏం చేస్తావు, నీ దగ్గర చాలా ఎస్టేట్స్, చాలా ప్రాపర్టీ ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు, శుభరాత్రి అంటే మంచిగా రాత్రి శుభరాత్రి చేసుకుంటాం. సో శుభరాత్ దాస్ అయిపోయింది. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. జనాలను ఎవరు రిక్రూట్ చేసుకుంటారు, జనరల్గా మన సైడ్ వాళ్ళు అయితే హెచ్ఆర్లు కొంచెం బాగా నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు, అంటే పేరు కొంచెం వెరైటీ ఉంటుంది కాబట్టి మనం గుర్తుంచుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మెంబర్ వచ్చేసి స్కూల్ SFH రిజ్వి. లేదా మీరు ఇలా గుర్తుపెట్టుకుంటారంటే గుర్తుపెట్టుకోవచ్చు, H ఫర్ హెచ్, R ఫర్ రిజ్వి. సో ఈ విధంగా స్కూల్ SFH రిజ్వి. నెక్స్ట్ ఆపరేషన్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, కింద ఎంప్లాయీస్ ఉంటారు, పైన ఎంప్లాయీస్ ఉంటారు. సో పైన ఎంప్లాయీ అనేది కింద ఎంప్లాయీస్కి మంచిగా చేయండి వర్క్, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలని మనం చెప్తున్నప్పుడు మనం ఏ విధంగా ఫీల్ అవుతాం, చాలా ప్రీతికరంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో హర్ప్రీత్, ప్రతి ఒక్కరు కూడా ప్రీతిపరంగా ఉండేటట్లు చూసుకునేవాడే హర్ప్రీత్ సింగ్ అనమాట మనకైతే. సో అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫై అయ్యాడా లేదా, మనకి జనరల్గా ఎప్పుడైనా కూడా కస్టమర్ కేర్ నుంచి మనం కాల్ చేసినా, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు కాల్ చేసినా మనకి మోస్ట్లీ లేడీస్ ఉంటారు. సో ఇక్కడ కూడా మన దగ్గర కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెంబర్ వచ్చేసి ఎవరంటే వీణా, రామకృష్ణ, శ్రీనివాస్. కాబట్టి మనకు ఉన్నదే ఇద్దరు లేడీసు, మనీ దగ్గర మనీ ఉంది. సో ఇంకొకరు ఉన్నారు కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ కేర్ చెప్పాను కదా ఇందాక. సో వీణా, రామకృష్ణ, శ్రీనివాస్. సో అంత అయిపోయింది పర్సనల్. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫై కాలేదు, సో ఒక టీం వచ్చి మాట్లాడాలి. ఎవరు ఆ టీం మెంబర్ అంటే మనకి సువేందు కుమార్ స్వైన్ అంటే ఈ స్వైన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, సువేందు కుమార్. ఈ సువేందుని మనం ఏం చేస్తామంటే సో ప్లస్ వెందుకు. సో వెందుకు కస్టమర్ సాటిస్ఫై అవ్వట్లేదని అనుకుంటాడు. సో వెందుకు అయితే లేడు అనుకుంటే ఈ సోని కాస్త సో చేసి వెందుకులో తీసేస్తే సువేందు అయిపోయింది. ఈ కుమార్ సుని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. సో అంత అయిపోయింది. లాస్ట్లో ఇంకా మనం మీడియా కమ్యూనికేషన్ చూసుకుంటున్నారంటే నీరజ్ కుమార్. ఈ పేరు ఒకటి గుర్తుంచుకోండి, ఎవరిదో మీ దగ్గర వాళ్ళది మైండ్లో పెట్టుకొని. సో ఈ విధంగా మనం పోస్టల్ సర్వీస్ బోర్డ్ మెంబర్స్ని గుర్తుంచుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మనకు పోస్టల్ సర్వీస్ బోర్డుకి ఒకరు పర్మనెంట్ ఇన్వైటీగా ఉంటారనమాట. పర్మనెంట్ ఇన్వైటీ ఎవరు అంటే శ్రీశైల మలిగే. ఈయన జాయింట్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈయన పేరు ఎలా గుర్తుంచుకోవాలనుకుంటే మనకి మన ఆంధ్రప్రదేశ్ మల్లికార్జున స్వామి, శ్రీశైల మలిగే. సో ఈ విధంగా మనము పర్మనెంట్ ఇన్వైటీని గుర్తుపెట్టుకోవచ్చు, ఆయన పర్మనెంట్ మనకి. సో ఇక్కడ కూడా శ్రీశైల మలిగే గారు పర్మనెంట్ మనకి. సో ఆ విధంగా నెక్స్ట్ మనకి సర్వీస్ బోర్డు సెక్రటరీ. సర్వీస్ బోర్డు కూడా ఒక సెక్రటరీ ఉంటారు. ఆయన ఎవరు వచ్చేసంటే సచిన్ మిట్టల్. ఈ సచిన్ మిట్టల్ని ఎలా గుర్తుంచుకోవాలంటే సచిన్ టెండూల్కర్ గారు మనకి క్రికెట్లో తోపు కదండి. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఉండేది ఓన్లీ ఒకటే సచిన్. మనకి మొత్తం సిలబస్లో నాకు తెలిసి ఒక్క సచిన్ వస్తాడు అనుకుంటా. సో ఈ విధంగా సచిన్ మనకి సర్వీస్ బోర్డుకి సెక్రటరీగా వివరిస్తున్నాడు. అంతే అండి. ఇది మొత్తానికి మనకి పోస్టల్ సర్వీస్ బోర్డ్ యొక్క మెంబర్స్ అండ్ పర్మనెంట్ ఇన్వైటీస్ అండ్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. థ్యాంక్ యూ.